మేడం ఇక్కడ దయచేసి ఇప్పుడు ఇల్లు భూమి అంటారు కదా, ఇది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూమా చెప్పండి. ఫస్ట్ ప్రైవేట్ భూమా లేకపోతే ప్రభుత్వం? మీరు అదే చెప్తున్నాం. మీరు దయచేసి ఇంకో చూడండి మేడం, లీజ్ హోల్డ్ ల్యాండ్ ఉన్న అజామాబాద్, బాలానగర్ మరియు హఫీజ్పేటలో వారి ప్రభుత్వంలో ఇష్యూ చేసిన జీవో 19 నెంబర్ 20/21 29/8/2023 జరిగినటువంటి జీవోలు. అంటే మీరు ఎవరిని అడిగి మరి జీవోలు ఇష్యూ చేసి మరి లీజుకున్న భూములే మీరు రెగ్యులరైజ్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తులకి. మేము అసలు లీజు లేదు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఇండస్ట్రియల్ భూములు జోన్ మల్టీ పర్పస్ యూజ్ కోసం మాత్రమే అవి వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించారు. 2013లో అన్ని కాలుష్యరహిత పరిశ్రమలను కూడా అవుటరింగ్ కూడా అవతలకి వెళ్ళాలని చెప్పేసి ఆనాడు నిబంధన పెడితే చాలా పరిశ్రమలు చెప్పి ఇంకా చాలా పరిశ్రమలు మిగిలి ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులు కూడా బయట చౌటుప్పలు కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇక్కడ పార్కులు కేటాయించారు. ఇప్పుడు 4th సిటీలో కూడా 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్డు, 5 ఫ్లోర్ల మించే అవకాశం లేదు. 5 ఫ్లోర్ల మించి అదే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ హబ్ అని, హెల్త్ హబ్ అని రకరకాల హబ్స్ క్రియేట్ చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. మీరు త్రిభువన్ జీవో తీసేసి 2 లక్షల ఎకరాలు రెసిడెన్షియల్ యాక్టివ్స్ వాడుకోవచ్చు అని చెప్పేసి మీరు 2 లక్షల ఎకరాలు వాడుకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చిన మీరు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇండస్ట్రీస్ చేతిలో ఉన్నటువంటి ఏదైతే భూములను జోన్ కన్వర్షన్ మాత్రం చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదాడి చేస్తే ఎట్లా? అంటే మీరు చేస్తే కరెక్ట్ వేరే 2 లక్షల ఎకరాలు, 1 లక్ష ఎకర కాదు, 2 లక్షల ఎకరాలను త్రిభువన్ జీవోలో 10% మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, 90% ఏదైతే గ్రీనరీ కోసం వాడుకోవాలి. అట్లా నిబంధన తొలగించిన మీరు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదాడి చేస్తే ఇది ప్రైవేట్ చేతిలో ఉన్న భూమి, ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెట్టుకున్న భూములను ఓన్లీ ఇండస్ట్రీ కాకుండా జోన్ కన్వర్షన్ కోసం అవకాశం ఇస్తే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూములకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 5 లక్షల కోట్లు, 6 లక్షలు, ఎక్కడ 5 లక్షల కోట్లు, ఎక్కడ 6 లక్షల కోట్లు? అదే ప్రభుత్వం భూమా? మీలాగా లీజ్ భూములు మేము రెగ్యులరైజ్ చేసినామా? మేము లీజ్ భూములు రెగ్యులరైజ్ చేయలే కదా. మీరు అనవసరంగా తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మేము చేస్తలేము. మాకు ఒక విధానంతో ఉంది. మీరు బంజారాయిల్స్లో 5 ఫ్లోర్ల మించి కట్టొద్దు. మీ ఇక్కడ కాసు బ్రహ్మానంద పార్క్ దగ్గర 23 ఫ్లోర్ అనుమతి ఇవ్వలే మీరు. అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైనా మేమన్నా 23 ఫ్లోర్లకు అనుమతి ఇచ్చినావా? లేకపోతే త్రిభువన్ జీవోని తీసేసినావా? లేకపోతే ఇండస్ట్రియల్ జోన్లో కొత్తగా మేము క్రియేట్ చేసినాం హైదరాబాద్ తీసుకొచ్చి? ఏమన్నా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు వీళ్ళని చూసి. మీరు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఎట్లా విజిట్ చేస్తారా? మీకేమో అవసరం? ప్రైవేట్ వ్యక్తుల భూములు ల్యాండ్ బోనిస్తారా? అక్కడ పోతుంటే గలాడ క్రియేట్ అవుతుంది, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి చూడని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేసేది. అదేగా పిరంగి నాలా మీద కేటీఆర్ గారు ఏకంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. పిరంగి నాలాన్ని డిస్టర్బ్ చేసి మీరు దయచేసి తెలంగాణ సమాజం తప్పదు. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూమి, మనం వాళ్ళు జోన్ కన్వర్షన్ చేసుకుంటూ కొంతమంది ఉంచుకుంటున్నారు. దాన్ని మేమేం చేస్తాం మరి? కాదండి. ఇంకోటి చెప్తాను మేడం, ఇంకోటి 7 రోజులు అప్లికేషన్ టైం ఇచ్చి 90 రోజులలో 2 సార్లు పేమెంట్ చేసుకునే అవకాశం కల్పించి 80 బిల్లు 100 బిల్లు రోడ్లకు దాన్ని 30-50 అని చెప్పి డివైడ్ చేసి జోన్ కన్వర్షన్ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇది చేయొద్దు, ఆ భూములు మేమెట్లా గుంజుకుంటాం? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూములు మేమెట్లా తీసుకోగలుగుతాం? మీరు మీ చేతిలో లీజుకు ఇచ్చిన భూములు తీసుకునే అవకాశం ఉన్న భూములను మీరు తీసుకోకుండా 19, 20, 21 జీవో తెచ్చింది మీరు. తెలంగాణ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ లాక్కున్నది మీరు. దానికి సంబంధించిన రెసిడెన్షియల్ యాక్ట్ కోసం ఏకంగా కుక్కడిపల్లిలో 100 ఎకరాలు తీసుకొని ఏం చేసినా అందరికీ తెలుసు. కాబట్టి మీలాగా మేము చేయడం లేదు. ఇక్కడ ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే జరుగుతూ ఉంది. ఆ జోన్ కన్వర్షన్ ద్వారా దిగువ టీజీఐఏసీకి 20% వచ్చిన నిధులు 20% అక్కడ కేటాయించి అక్కడ మౌలిక వసతుల కోసం డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ పార్కుల డెవలప్మెంట్ కోసం కావచ్చు, గ్రీనరీ కోసం కేటాయించి దాన్ని అంతా డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంటే వాళ్ళకు ఒక రకమైన ఫెసిలిటీ కల్పించినట్లయితే ఖచ్చితంగా బయటికి పోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని అక్కడ ఇండస్ట్రీ అవసరాల కోసం వాడుకోవడం లేదు కాబట్టి దాన్ని అమ్ముకున్నారు అనుకోండి. ఆ వచ్చిన పైసలతో బయటికి పోయి ఇండస్ట్రీస్ పెట్టుకొని అక్కడ డెవలప్మెంట్ చేసుకునే సదుద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం తప్ప మేమేదో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ దారాదత్తం చేయడం లేదు. మీరు ఏమనంటే ప్రభుత్వ భూమి అది కాంగ్రెస్ ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది, దానికి 6 లక్షల కోట్లు వస్తున్నాయి మహేష్ రెడ్డి గారు, 5 లక్షల కోట్లు వస్తున్నాయి హరీష్ రావు గారు మాట్లాడుతామని అర్థం ఉందా? 5 లక్షల కోట్లు ఎక్కడి, 6 లక్షల కోట్లు ఎక్కడి? దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, తప్పుడు ప్రచారం ఇచ్చి తప్పుడు పద్ధతులు చెప్పి ప్రజల్ని ఏదో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డెఫినెట్ గా స్పందిస్తాం. ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టు పట్టా భూములు అయితే నీకెక్కడ అధికారం ఉంటుందండి? ఇండస్ట్రీకి సంబంధించి ఒక పర్పస్ కోసం ఇచ్చినటువంటి భూములు, ఆ పర్పస్ చేయకుంటే వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి భూములు అవన్నీ. ఏదో పట్టా ఇచ్చినటువంటి భూములు కావండి అవి. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఇచ్చినటువంటి భూములు ఇండస్ట్రీ పెట్టుకుంటారు.
ఎందుకు తరలిపోతారు బయటికి మరి? కాదండి, ఇండస్ట్రీ భూము ఇండస్ట్రీ పెట్టుకుంటూ లేకపోతే బయటికి ఇప్పుడు బయటికి పోరు కదా. బయటికి పోకపోతే చెప్పండి, ఆ వాళ్ళు బయటికి పో మేడం. ఇప్పుడు పర్పస్ ఇండస్ట్రీకి ఇచ్చిన కరెక్టే, వాళ్ళు ఇప్పుడు మన ఫెసిలిటీ కలిపిపోతే అక్కడ ఇండస్ట్రీ పెట్టి కాలుష్యం వెదజల్లాలని చెప్పి మీరు కోరుకుంటారా? దయచేసి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి ఆగండి. ఇంకోటి వీళ్ళ ఆగండి, ఏ నగరమైనా సార్ దయచేసి ఆగాల ఒక నిమిషం. ఏ నగరమైనా సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఏ నగరమైన సుభికి ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత సార్? తెలంగాణలో 25% ఉంది. మన హెచ్ఎండిఏ వాళ్ళు సర్వే చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 25% ఉంది. ఒకనాడు 2014 ముందు 30% ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% ఎందుకైంది? మీరు ఏకంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నం చేశారు. మెట్రో రెండో స్థానంలో భారతదేశంలో మెట్రో ఈ రోజు 9వ స్థానం దిగజారింది. మీ ఆయనలో ఒక కిలోమీటర్ ఉకదమ్ముడని మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉకదమ్ముడని మాట్లాడతారు. నాకు అర్థం కాకడతా ఏం ఉకదమ్ముడు మాట్లాడుతున్నా? మీకు తెలియకపోతే ఊకోండి. మరి ఏం తెలుసు మీకు? ఉకదమ్ముడని మాట్లాడతారు, మర్యాద మాట్లాడి నేర్చుకోండి. ఏ ప్లేస్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ప్లేస్ లో 9వ స్థానం మాట్లాడతారు కాదండి. ఎల్ఎన్టీ సంస్థ మేడం, ఎల్ఎన్టీ సంస్థ బూతులు మాట్లాడలేను. ఒకనాడు 2వ స్థానంలో మెట్రో ఈ రోజు 9వ స్థానం దిగజారింది. అరే కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు అడితే 9,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓటు ట్రాన్స్పోర్ట్ సంస్థ వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ బెదిరించింది, ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయింది మాట్లాడతారు. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి, మెట్రో గురించి పర్యావరణవేత్తల గురించి మాట్లాడదాం. పర్యావరణం గురించి నరసింహారెడ్డి గారు ఇప్పుడు అన్నట్టు కౌశిక్ గారు అక్కడ డెవలప్మెంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు. సో నిజంగా హైదరాబాద్ లో ఉండే పరిస్థితికి ఇప్పటికి ఉండే జనాభా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కి కావచ్చు, మిగతా ఎంత క్రూషియస్ ఉందో మీకు అందరికి కూడా తెలిసిందే. సో ఒక ఇండస్ట్రీ ఏరియా మల్టీ జోన్ గా మారినప్పుడు ఇంకా అక్కడ ఎట్లాంటి ఉంటుంది పరిస్థితి? నేను అదే మొదట్లోనే అన్న ప్రణాళిక మాస్టర్ ప్లాన్ అనేది హైదరాబాద్ కు లేదు. ఇప్పుడు మనం ఒకేసారి 9,000 ఎకరాలు కన్వర్షన్ చేస్తున్నాం. కన్వర్షన్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మల్టీపర్పస్ చేయడం వలన దాని మీద మౌలిక సదుపాయాల మీద కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ డ్రైన్స్ కావచ్చు, మురికి నీటి వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి మీద దీని ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ పైన కూడా పడే అవకాశం ఉంటది ఖచ్చితంగా. అందుకే నేనేమంటున్నా, ఇప్పుడు 9,000 ఎకరాల్లో ప్రభుత్వం, నేను ఆ జీవో ప్రకారం చూస్తే 60% ప్లాటెడ్ ఏరియా ఉంది, మిగతా 30% కామన్ ఏరియాగా గుర్తిస్తున్నాం. ఏమంటున్నాయి, ఈ 60% కూడా ఇప్పటికిప్పుడు దాన్ని కన్వర్ట్ చేస్తే ఆ ప్రాంతంలో, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భిన్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో దానివల్ల ఈ రోడ్ల మీద కావచ్చు, ట్రాన్స్పోర్ట్ మీద కావచ్చు, మంచినీళ్ళ మీద కావచ్చు, మురికి నీటి మీద కావచ్చు, ఇంకా ఇతర సదుపాయాల మీద ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అంచనా వేయండి. వేస్తే అప్పుడు మనకు ఎంత భూమిలో డెవలప్మెంట్ చేయగలుగుతాము, ఎంత మనకు కావాల్సిన కామన్ ల్యాండ్, కామన్ పర్పస్ ఉంటుంది అనేది అది చేయలేరు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే హెచ్ఏఎల్టీపీ ఇప్పుడైనా ఆ 20 ప్రాంతాల్లో లోకల్ ఏరియా ప్లానింగ్ చేయాలి. లోకల్ ఏరియా మళ్ళీ ఒక్కటే మల్టీపర్పస్ జోన్ అని చెప్పకుండా ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ కి పర్మిషన్ ఇస్తున్నారు మల్టీపర్పస్ అని. యూజువల్ గా అది రెసిడెన్షియల్ గా అవుతుంది. మరి రెసిడెన్షియల్ గా అయినప్పుడు రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ అయినప్పుడు ఆ ప్రాంతంలో పడే భారాన్ని అంచనా వేసి ఆ మేరకు లోకల్ జోనింగ్ చేయాలి. మళ్ళీ ఇట్స్ నాట్ జస్ట్ అన్ని మల్టీపర్పస్ అంటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. తర్వాత ఈ లీగసీ పొల్యూషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉంది చాలా మొత్తం. ఇప్పుడు అక్కడ రేపొద్దున 5 టవర్లు 50 టవర్లు వస్తే వీళ్ళకి మంచినీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవ్వాలి, ఎందుకంటే ఆ నీళ్లు వాడలేరు. అంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఒక ఓవర్ హెడ్ రిజర్వాయర్ కావచ్చు, ఒక పెద్ద మెయిన్ పైప్ లైన్ కావచ్చు, వీటికి భూమి కావాలి. తర్వాత ఎస్టిపి మనకు సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, దానికి జాగా కావాలి.
సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కన్వర్ట్ చేసే ముందు మొన్న మంత్రి గారితో కూడా చెప్పింది ఏంటంటే ఈచ్ ఏరియా యూ షుడ్ నౌ హ్యావ్ ఎ లోకల్ ఏరియా ప్లాన్ అండ్ హ్యావ్ ఎ మినీ జోనల్ ప్లాన్. దాంట్లో ఎక్కడ ఏ జోన్లో ఏమొస్తుంది అనేది ప్లాన్ చేయండి. లేకుంటే మళ్ళీ ఇప్పుడున్న సమస్యలు ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంది తప్పితే పరిష్కారం కాదు. ఇది కేవలము ఇటు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, అటు ప్రైవేట్ ప్లాట్ వాళ్ళకేమో వాళ్ళకి సంపద పెరుగుతుంది. కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలకి రాబోయే ప్రజలకు మాత్రం ఇంకా ఖర్చు పెరుగుతూనే ఉంది.